డికే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహల్లి కెంపెగౌడ శివకుమార్. కనకపురం ప్రాంతం నుంచి ఎదిగిన ఈ నేత స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డీకే అప్పటి నుంచి వరుస విజయాలతో కర్ణాటక కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కానీ డీకేకు అసలు టర్నింగ్ పాయింట్ మాత్రం ట్రబుల్ షూటర్ ఇమేజ్. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడిన ప్రతిసారి ఎమ్మెల్యేలను కాపాడడం, ప్రభుత్వాలను నిలబెట్టడం, తిరుగుబాట్లను అడ్డుకోవడం వంటి కీలక బాధ్యతలు డీకే భుజాలపై పడేవి. 2002లో మహారాష్ట్రలో విలాస్రావు దేశ్ముఖ్ ప్రభుత్వం కూలిపోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్లో ఉంచి ప్రభుత్వం కాపాడిన నాయకుడు డీకేనే. 2017లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో అహ్మద్ పటేల్ గెలుపు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరుకు తరలించి కాపాడడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అప్పుడు డీకే కాంగ్రెస్ రిసార్ట్ పాలిటిక్స్ స్పెషలిస్ట్ అన్న ట్యాగ్ సంపాదించుకున్నారు. అమిత్ షా వ్యూహాలకు చెక్ పెట్టిన నేతగా జాతీయ మీడియా కూడా ప్రశంసించింది. 2018 కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ఏర్పాటులో కూడా డీకే కీలక పాత్ర పోషించారు. కూలిపోతున్న ప్రభుత్వాన్ని ఎంతకాలమైతే అంతకాలం నిలబెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఆయనపై నమ్మకం మరింతగా పెరిగింది. డీకే కేవలం రాజకీయ వ్యూహకర్త మాత్రమే కాదు, భారీ స్థాయి ఆర్గనైజర్ కూడా. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని మళ్లీ గ్రామ స్థాయిలో బలపరిచారని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. 2023 కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో డీకే కష్టమే కీలకమని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకున్నారు. డీకేకు ఒక్కలిగా కమ్యూనిటీలో ఉన్న పట్టు కూడా అతనికి పెద్ద బలం. దేవేగౌడ కుటుంబానికి సవాల్ విసురుగలిగే స్థాయిలో ఒక్కలిగా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ నేతగా ఆయన ఎదిగారు. అందుకే జేడీఎస్ తో ఆయన రాజకీయ పోటీ ఎప్పుడూ హై వోల్టేజ్ గా ఉంటుంది. ఇక డీకే ప్రభావం కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదని విశ్లేషణ కూడా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎదుగుదల వెనుక కూడా డీకే వ్యూహాలు ఉన్నాయనే చర్చ గతంలో బలంగా నడిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కొనే నాయకులలో డీకేను కాంగ్రెస్ హైకమాండ్ కీలకంగా చూస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే రాహుల్ గాంధీతో డీకేకు ప్రత్యేక సంబంధం ఏర్పడిందనే అభిప్రాయం ఉంది. పార్టీకి కష్టకాలంలో ఫీల్డ్ లో పనిచేసే నాయకుడిగా ఫండింగ్, మేనేజ్మెంట్, ఎమ్మెల్యేల సమీకరణ అన్నింటిలోనూ ఫలితాలు తీసుకొచ్చే నేతగా డీకేను రాహుల్ గాంధీ నమ్ముతున్నారనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ లో డెలివరీ చేసే లీడర్ అనే పేరు కూడా డీకేకు వచ్చిందంటున్నారు. ఇప్పుడు కర్ణాటక సీఎం మార్పుపై జరుగుతున్న చర్చల మధ్య డీకే శివకుమార్ పేరు మళ్లీ జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. సిద్ధరామయ్య తర్వాత కాంగ్రెస్ భవిష్యత్తును నడిపించే దక్షిణాది ముఖ చిత్రంగా డీకేను హైకమాండ్ ప్రొజెక్ట్ చేస్తుందా, లేక ఇది కేవలం పవర్ షేరింగ్ ఫార్ములానా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.